నేగల ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రభాకర్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ ఈ ఏడాది తుఫాన్ కారణంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని ప్రభాకర్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు ఎటువంటి వేడుకలు జరపవద్దని సూచించారు. ఆ మొత్తాన్ని వరద బాధితుల కోసం వ్యయం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున అకాల వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి సహాయ సహకారాలు మన నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చూసుకుంటూ ఒక నాయకుడు ఎలా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళ తేడాను కూడా చూపిస్తూ ఉన్నాడు. అలాంటి టైంలో మరి నా పుట్టినరోజు వేడుకల్ని నేను మరి ఈ రోజున వాయిదా వేసుకున్నాం. ఈ రోజున మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉన్నప్పుడు నా వేడుకలు చేసుకోవటం అనేది మాకే చాలా బాధగా ఉంది. అటువంటి సమయంలో మా అభిమానులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి మిత్రులకి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్లు కానీ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ, అలానే ఈ రోజున ఏదైతే మా పుట్టినరోజు వేడుకలు కానీ దేనికైనా కానీ ఏదైతే ఖర్చు పెడదాం అనుకున్నారో అవన్నీ కూడా బాధిత కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటున్నాం. దాంతోపాటుగా నా ఇంటి సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఈసారి వాయిదా వేసుకోవడం జరిగిందని చెప్పేసి గమనించగలరని తెలియజేస్తున్నాం.